నమస్తే వెల్కమ్ టు 95 న్యూస్ నా పేరు రాజగోపాల్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి యాత్ర కేసులో అధికార పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డికి మరోసారి సిబిఐ నోటీసులు ఈ నెల 6న హైదరాబాద్ లోని సిబిఐ కార్యాలయంలో హాజరు కావాలని పిలుపు వేములవాడ రాజన్నను దర్శించుకున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రతి అడుగులో ఆ పరమశివుడే తోడుగా ఉండి నడిపిస్తున్నట్టుందని వ్యాఖ్య కంటోన్మెంట్ సిల్వర్ కాంపౌండ్ లో దివంగత ఎమ్మెల్యే సాయన్న విగ్రహం ఆవిష్కరణ సాయన్న ఎప్పుడూ ప్రజల మనస్సులలో ఉంటారన్న మంత్రి తలసాని శ్రీకాకుళం కాశీబుగ్గ కన్యకా పరమేశ్వరి ఆలయంలో అపచారం ఆలయంలో పాలాభిషేకం చేయించుకున్న అధికార పార్టీ నేత కోట్ని రమేష్ డీటెయిల్స్ లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైసీపీ దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అధికార పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే ఈ కేసు విచారిస్తున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు ఇప్పటికే ఆయనను 2 సార్లు విచారించారు తాజాగా మరోసారి విచారణకు రావాలంటూ అధికారులు నోటీసులు పంపించారు ఈ నెల 6న హైదరాబాద్లోని సిబిఐ కార్యాలయంలో హాజరు కావాలని కోరారు ఈ మేరకు పులివెందులలోని ఎంపీ నివాసానికి వెళ్లిన సిబిఐ అధికారులు ఈ నోటీసులు అందజేశారు అయితే సోమవారం విచారణకు రాలేనంటూ ఎంపీ అవినాష్ రెడ్డి అధికారులకు తెలిపారు మరో తేదీ సూచించాలని కోరగా అధికారులు ససేమిరా అన్నారు సోమవారం తప్పకుండా విచారణకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేశారు ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి సిబిఐ అధికారులు మరోమారు నోటీసులు అందజేశారు సోమవారం ఈ నెల 6న కడపలో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులలో సూచించారు భాస్కర్ రెడ్డికి ఇంతకుముందు జారీ చేసిన నోటీసులలో ఈ నెల 12న విచారణకు రావాలని కోరగా తాజా నోటీసులలో మాత్రం ఈ నెల 6న తప్పకుండా విచారణకు రావాలని సూచించారు 2.5 గంటల ప్రాంతంలో రావడం జరిగింది 4 గంటలుగా పూర్తి స్థాయిలో ఐఓ గారు అడిగిన క్వశ్చన్స్ కు నాకు తెలిసిన సమాధానాలన్నీ కూడా నాకు తెలిసిన డీటెయిల్స్ అన్నీ కూడా వారికి ఇవ్వడం జరిగింది డిస్క్లోజ్ చేయడం బహుశా కరెక్ట్ కాదు కాబట్టి నేను ఆ డీటెయిల్స్ లోకి వెళ్ళడం లేదు మళ్ళీ అవసరమైతే మళ్ళీ పిలుస్తాము కొన్ని రోజుల తర్వాత అని వారు చెప్పడం జరిగింది అవసరమైన పక్షంలో మళ్ళీ వారు పిలిచిన పక్షంలో తప్పకుండా అటెండ్ అయ్యి మళ్ళీ వారికి ఏదైనా సందేహాలు తప్పకుండా నా తరఫు నివృత్తి చేసే కార్యక్రమం చేస్తాం దీని మాట వాస్తవం మీరే గమనించండి గడిచిన కొంతకాలంగా ఈ కేసుకు సంబంధించిన విచారణలో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా విపరీతమైన వక్రీకరణలకు గురి చేస్తూ ఉంది వక్రీకరించి వార్తలను వక్రీకరించి వాస్తవాలను వక్రీకరించి ఇన్వెస్టిగేషన్ తప్పుదో పట్టించే కార్యక్రమం చేస్తుంది క్యారెక్టర్ అసాసినేట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉంది ఇవన్నీ జరగకూడదు అంటే నేను భావించా దక్షిణ కాశీ క్షేత్రంగా పేరుగాంచిన వేములవాడ రాజన్న సన్నిధిలో అడుగుపెట్టగానే ఏదో అద్వితీయమైన అనుభూతి ఉన్నదని ప్రజల కోసం వేసే ప్రతి అడుగులో ఆ పరమశివుడే తోడుగా ఉండి నడిపిస్తున్నట్టుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు ఆయన వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు స్వామివారికి కోడే సమర్పించారు తెలంగాణ సమాజాన్ని చల్లగా చూడాలని కోరుకున్నానని అన్నారు తంగళ్లపల్లిలో కత్తులు కొడవళ్లు తయారు చేసే కార్మికుడు సురేష్ను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు కాసేపు సుత్తిపట్టి కార్మికుడిగా మారారు ఇల్లు లేక డబుల్ బెడ్రూమ్ రాక వచ్చిన ఆదాయం కిరాయిలు కట్టడానికి సరిపోతుందని కార్మికుడు సురేష్ వాపోయాడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ ఇల్లుకు 5 లక్షల రూపాయల సాయం అందిస్తానని హామీ ఇచ్చారు సంక్షేమ ఫలాలు అందరికీ అందాలంటే కాంగ్రెస్ను గెలిపించాలని కోరారు తమ్ముడు నర్సరీ ఎవరు బాగా చదువుతారు తమ్ముడు బాగా నేను ఎవరో తెలుసా నా పేరు తెలుసా మరి అడగలేదు నా పేరు ఏం పేరు చెప్తున్నా మరి నా పేరు అడిగినా
కంటోన్మెంట్ సిల్వర్ కంపౌండ్లో దివంగత ఎమ్మెల్యే సాయన్న విగ్రహాన్ని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి ఆవిష్కరించారు. సాయన్న 72వ జయంతి సందర్భంగా కేక్ కట్ చేసిన మంత్రులు మాట్లాడుతూ, కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా 5 పర్యాయాలు పనిచేసిన సాయన్న నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేశారన్నారు. భౌతికంగా సాయన్న మన మధ్య లేకపోయినా ఎప్పుడూ మన మనసులలో ఉంటారని అన్నారు. సాయన్న కుటుంబానికి తాము అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రజల్లో ఎప్పుడూ ఉంటూ కార్యకర్తలు అభిమానించే నాయకుడు మన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మంత్రివర్లు వచ్చి ఇచ్చేశారు. దయచేసి అందరూ రావాలి. దయచేసి ఈరోజు మన కంటోన్మెంట్ అభిమాన నాయకుడు జన్మదిన సందర్భంగా మీ కాలనీలో మీ ముందు ప్రారంభానికి ఇచ్చేశారు. దయచేసి అందరూ రావాలమ్మా. సాయన్న हमारा है वो नहीं साला है अरे मल्लंगड వస్తున్నారు భయ్ అమ్మ రాండమ్మా డబ్బులు పెట్టి నాయకుడు. ఈ రోజు ఎంతో బాధాకరమైనటువంటి సందర్భం. ఈ నియోజకవర్గంలో ఘనంగా సాయన్న గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకునేటువంటి సందర్భం. కానీ దురదృష్టవశాత్తు మీకందరికీ తెలుసు, ఆయన 19వ తారీఖు నాడు మరి మరణించడం ఈ రాష్ట్రానికి కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రజలకు ఎంతో బాధాకరమైనటువంటి అంశం. ఒక 30 సంవత్సరాలుగా మీకు సేవ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి మరి కొత్తగా 1994లో మీ అందరి ఆదరాభిమానంతో ఎమ్మెల్యే అయిన తర్వాత విశేషమైనటువంటి కృషి చేసినటువంటి గొప్ప నాయకుడు. ఎప్పుడు నవ్వుకుంటూ ఉండడమే కాకుండా పేదల్ని దగ్గరికి తీసుకోవడం, అన్ని వర్గాల ప్రజలు, హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, మైనారిటీలు, ట్రైబల్ ఎవరున్నప్పటికీ ఈ నియోజకవర్గం నన్ను ఆదరించింది. ఈ ప్రజలకు ఏమైనా చేయాలి అనేటువంటి గొప్ప సంకల్పం ఉన్నటువంటి నాయకుడు. ఈ సిల్వర్ కాంపౌండ్ విషయంలో కూడా ఇక్కడ ఉన్న పేద ప్రజల్ని దృష్టిలో ఉంచుకొని శ్రీకాకుళం కాశీబుగ్గ కన్యకా పరమేశ్వరి ఆలయంలో అపచారం జరిగింది. ఆలయంలో అధికార పార్టీ నేత కోట్ని రమేష్ పాలాభిషేకం చేయించుకున్నారు. అధికార పార్టీ నేత కావడంతో అధికారులు కూడా అడ్డు చెప్పలేదు. రమేష్ తీరుపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రక్షాళన అయింది. ఊరికే పంపేస్తాను. వ్యసంతోనే తీయాలి. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చిలాపూర్ కేశవరెడ్డి రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థి మృతి చెందడంపై తల్లిదండ్రులు పలు అనుమానాలకు వ్యక్తం చేశారు. తమ కుమారుడు సాత్విక్ని కొట్టడం వల్లనే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని విద్యార్థి తల్లిదండ్రులు చెన్మమూల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విద్యార్థిని కొట్టిన ఉపాధ్యాయుడిపై అదేవిధంగా పాఠశాల యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది.
స్పందించలేదు కాబట్టి వీరిపైన తగిన చర్యలు తీసుకొని మా అబ్బాయికి అయిన అన్యాయం మరి ఎవ్వరికి జరగకూడదు, ఎవరి పేరెంట్స్ ఈ దుఃఖం కలగకూడదని మేము వేడుకుంటున్నాం. ఆ గాయం ఎట్లా జరిగిందని అనుకుంటున్నారు? ఆ గాయము వీళ్ళందరూ చెప్పడం ఏంటంటే మంచం మీదకి పడ్డదని చెప్తున్నారు, కానీ మంచం చాలా చిన్న హైట్ లో ఉంది. మేము అందరం పోయి చూసాము. 1.5 feet హైట్ నుంచి పడితే అంత షోల్డర్ డ్యామేజ్ కాదు. ఇక్కడ ఏదో జరిగింది, మ్యాన్ హ్యాండ్లింగ్ జరిగింది. పిల్లగాడి గిట తను నిద్రలో అడిగిన ఫస్ట్ 2 days అవుతుంది పెయిన్ వచ్చింది, నొప్పులు చెప్పిండు. ఆ తర్వాత టీచర్ చెప్పింది, టీచర్ వాళ్ళు ఏం చెప్పారంటే దాని ప్రకారం డాక్టర్ ఊండ్ సర్టిఫికేట్ ఇంక ఇవ్వలేడు. ఒకవేళ సర్టిఫికేట్ ఇస్తే దాన్ని చెప్పగలుగుతాం ఎగ్జాక్ట్. బట్ 26th నాడు నైట్ జరిగితే 27th నాడు ఇన్ఫార్మ్డ్ అయిపోయింది. ఇది 27th నాడు ఐడెంటిఫై చేసిర్రు. 27th నాడు ఈవినింగ్ ఏమన్నారంటే పిల్లలు చెప్పారు, స్టూడెంట్ చెప్పారు, అందరూ టీచర్స్ ఏం చెప్పారంటే బెడ్ మీదకి వెళ్ళి కింద పడిండు అని చెప్పారు. వాళ్ళు కూడా ఉన్నారు ముంగట, వాళ్ళు కూడా దానికి యాక్సెప్టబుల్ అయ్యారు. కాకపోతే ఏంటంటే ట్రీట్మెంట్ సరైన సమయంలో అందలేదని దాన్ని ఏమన్నా ఉంటే మనం మీద నుంచి 26th లాస్ట్ మంత్ బెడ్ నుంచి కింద పడ్డాడు. పడ్డ తర్వాత సబ్సిక్వెంట్ అతనికి స్ప్రే చేసి టాబ్లెట్ ఇవ్వడము, తర్వాత అది ఎక్కువ అయితే పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయడము, పేరెంట్స్ తీసుకుపోవడము. లాస్ట్కు సిటిజన్ హాస్పిటల్ నల్లగండ్లలో అబ్బాయి ఇన్ఫెక్షన్తో చనిపోవడం ఈరోజు మార్నింగ్ జరిగింది. దీని మీద మేము విచారిస్తున్నాము. దానిలో ఏమన్నా యాజమాన్యం నెగ్లిజెన్స్ ఉన్నా లేదంటే ఇంకా అది యాక్సిడెంటల్గా జరిగిందా అది కన్ఫర్మ్ చేసుకొని ఇన్వెస్టిగేషన్లో ఆ ప్రకారం యాక్షన్ తీసుకుంటాం, లీగల్ యాక్షన్ తీసుకుంటాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. మోకాలలో గుజ్జు అరిగిపోయి బాధపడుతున్నారా? మోకాళ్ల మార్పిడి ఆపరేషన్ కు సిద్ధమయ్యారా? ఒక్కసారి వాడండి శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల బాధల నుండి అతి తక్కువ సమయంలో విముక్తుల్ని చేస్తుంది. 60 రోజుల కోర్సు, 60 క్యాప్సూల్స్. ఎలాంటి ఆహార నియమాలు పాటించనవసరం లేదు. కేవలం 9 రోజుల్లోనే ఫలితాలు ప్రారంభం. మోకాలలో నొప్పి తగ్గుతుండడం మీరే గమనిస్తారు. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి. చరక సంహిత ఆధారంగా రూపొందించబడిన ఆయుర్వేద ఔషధం మలబద్ధకం, గ్యాస్, నిద్రలేమి, పీరియడ్స్ మొదలైన సమస్యలను సమర్థవంతంగా నిర్మూలించేందుకు తోడ్పడుతుంది. శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. ఆర్డరుకై స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి. క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. GMP సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్. మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం.
బ్రేక్ తర్వాత. విశాఖ వేదికగా జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వ అంచనాలను మించి సదస్సు సక్సెస్ అయింది. ఏకంగా 13 లక్షల కోట్ల పెట్టుబడులకు MOU జరగడంతో సమ్మిట్ సక్సెస్ చేసిన అందరికీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కృతజ్ఞతలు తెలిపారు. GIS ద్వారా రాష్ట్రానికి 13,05,663 కోట్ల పెట్టుబడులకై ఒప్పందాలు జరిగాయి. ముఖ్యంగా 15 రంగాలు ఈ పెట్టుబడులకు కీలకంగా మారాయి. ఈ సమ్మిట్ వేదికగా దేశంలో పారిశ్రామిక ప్రముఖులు తమ వ్యాపార కార్యకలాపాలను విస్తరించేందుకు ఆసక్తిని చూపించారని మంత్రి అమర్ అన్నారు. జరిగిన ఒప్పందాల ఫలితంగా రాష్ట్రంలో 6 లక్షల మంది యువతకు ఉపాధి లభిస్తుందని 20 దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారని తెలిపారు. ముఖ్యంగా పరిశ్రమలను ఏర్పాటు చేసే వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందిస్తామని, స్థలం, విద్యుత్, సింగిల్ విండో ద్వారా అనుమతులను అందించేందుకు తమ వంతు కృషిని అందిస్తామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ రెండో రోజు కూడా పూర్తి స్థాయిలో సమావేశాలన్నీ పూర్తి చేసుకొని వ్యాలిడిటరీ ఫంక్షన్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రసంగాన్ని కూడా ప్రజలందరూ కూడా చూడడం జరిగింది. వచ్చినటువంటి డెలిగేట్స్ కానీ, వివిధ దేశాల నుంచి వచ్చి చేసినటువంటి ప్రతినిధులు కానీ అందరూ కూడా అందులో పార్టిసిపేట్ చేయడం, గౌరవ కేంద్ర మంత్రులు మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ అండ్ షిప్పింగ్ సర్బానంద్ సోనోవాల్ గారు, మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అండ్ కల్చర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం కూడా మీరు అందరూ కూడా చూశారు. అలాగే దేశంలో ఉన్నటువంటి కొన్ని ప్రముఖ కంపెనీలకు సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలు కొంతమంది వేదిక మీద మాట్లాడడం జరిగింది, కొంతమంది సమావేశంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈరోజు కూడా పూర్తి స్థాయిలో MOUs కూడా పూర్తి చేసుకోవడం, దాదాపు పూర్తిగా 352 MOUs, దాదాపు 13,03,5,663 కోట్లకు సంబంధించినటువంటి MOUs, అలాగే 6 లక్షల మంది యువతకి ఉపాధికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమం, ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి ఈ కార్యక్రమం రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మరింత బలోపేతం చేయడం కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఉపాధి కల్పన కోసం చేసినటువంటి ఒక గొప్ప ప్రయత్నం. పోలీసులను బురిడి కొట్టిస్తూ పుష్ప సినిమా తరహాలో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముఠాగుట్టును రాచకొండ కమిషనరేట్ పరిధిలోని చౌటుపల్ పోలీసులు రట్టు చేశారు. 4గురిని అరెస్టు చేసి 400 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీ నగర్ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి సిపి డిఎస్ చౌహాన్ వివరాలు వెల్లడించారు. హన్మకొండకు చెందిన బానోతు వీరన్న, హైదరాబాద్ వాసులు కర్రె శ్రీశైలం, కేతావత్ శంకర్ నాయక్, వరంగల్కు చెందిన పంజా సూరయ్య ముఠాగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్లోని అన్నవరం నుంచి రాజమండ్రి, ఖమ్మం, తొర్రూరు, తిరుమలగిరి, అడ్డగూడూరు, మోత్కూరు, ఒలిగొండ, చౌటుపల్ మీదుగా హైదరాబాద్, మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్నారని తెలిపారు. DCM వాహన లోపల మార్పులు చేసి ఖాళీ ప్రదేశాన్ని సృష్టించి అందులో గంజాయి ప్యాకెట్లను నింపుతున్నారని తెలిపారు. దానిపై ఇనుప షీట్లు ఉంచి బోల్టులతో బిగిస్తున్నారని, ఆపై ఏదో ఓ లోడును తీసుకొని నగరానికి పయనమవుతున్నారని తెలిపారు. ఇలా 6 సార్లు గుట్టుగా గంజాయిని అనుకున్న చోటుకు తరలించారని తెలిపారు. 7వసారి దొరికిపోయారని, వాహనంలో గంజాయి తరలుతుందని చౌటుపల్ పోలీసులకు పండింది. DCMకు ముందు ఓ హ్యుందాయ్ క్రెటా కారును పైలట్లా పంపిస్తూ జాగ్రత్త పడుతున్నారని సమాచారం అందింది. చౌటుపల్లిని ఒలిగొండ చౌరస్తాలో పోలీసులు కాపు కాశారు. పైలట్గా వచ్చిన కారును అడ్డుకొని ఆ వెనకే వచ్చిన DCMను ఆపారు. అనుమానంతో వాహనం లోపలి భాగాన్ని కాలితో తన్ని చూడగా శబ్దంలో తేడా వచ్చింది. ఇనుప షీట్లపై బోల్టులు తొలగించడంతో 400 కిలోల గంజాయి ఉంది. కారులో వచ్చిన ఇద్దరితో పాటు DCMలో వెళ్తున్న మరో 2ని అరెస్టు చేశారు. సో ఇప్పటి వరకు మీరు క్వశ్చన్కి ఆన్సర్ సమాధానానికి వస్తే 6 ట్రిప్స్ 6 ట్రిప్స్ ఇది వరకు కొట్టారని సమాచారం ఉంది. దాంట్లో కొంచెం లోకల్ సరఫరాతో పాటు మహారాష్ట్ర కూడా వెళ్ళి డెలివర్ చేస్తున్నారు.
సో రైట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ బార్డర్ నుంచి స్టార్ట్ చేయాలి త్రూ ఆంధ్రప్రదేశ్ త్రూ తెలంగాణ మరియు చివరికి నేను అంతకుముందు చెప్పినట్టు మహారాష్ట్రలో పోయి డెలివర్ చేస్తూ ఉంటాను. అండ్ లోకల్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంది. ఆ లోకల్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లో ఎవరెవరు ఉన్నారు, దానికి ఎంత అంతకుముందు ట్రిప్లు వచ్చారో ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్ ఈచ్ మీ ముందు ప్రవేశపెట్టిన ఒక కేసు గురించి తర్వాత కూడా చాలా ఫాలోఅప్ ఉంటాయి. అది లోకి ఉంటాయి కనుక ప్రతిసారి మనం చెప్పడం లేదు. బట్ వాళ్ళు ఎవరెవరికి అమ్మారు, ఎవరెవరు కన్జంప్షన్ కోసం డీలర్ ఎవరు ఉన్నారు, మొత్తం నెట్వర్క్ కూడా బయట తీసుకురావడం జరుగుతుంది. అంతకు ముందు కూడా ఫస్ట్ రోజు కూడా ఇక్కడ నుంచి కొన్ని ఇంపార్టెంట్ విషయాలపై రాచకుంట పోలీస్కి దృష్టి ఎప్పుడైనా ఉంటుంది అని, దాంట్లో ఎట్టి పరిస్థితుల తగ్గే ప్రసక్తి ఉండదు. అండ్ కంటిన్యూస్గా ద్రవ్యాల మీద ఆర్గనైజ్ కానివ్వండి, ఇండివిజువల్ కానివ్వండి, కంటిన్యూస్గా మనము ఒక యాక్షన్ ప్లాన్ ప్రకారంగా నిర్మూలించడానికి పనిచేస్తాను మీ అందరితో కూడా చెప్పడం జరిగింది. అదే భాగంగా ఈ మధ్యలో మన గవర్నమెంట్ ద్వారా కొత్త పోస్ట్ సెక్షన్ కావటం, మన SOT1 అండ్ SOT2 అది రావటం. సో దీని మీద ప్రత్యేకంగా ఫోకస్ చేసుకుంటూ అదేవిధంగా మన లోకల్ పోలీస్ కూడా సెన్సిటైజ్ అయ్యి చాలా బాగా పనిచేస్తున్నారు. మీరు చిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా చూస్తూ ఉంటారు దట్ ఆల్మోస్ట్ ఎవ్రీ అదర్ డే ఈ గాంజా మాదక ద్రవ్యాలకి సీజర్ జరుగుతున్నారు. అదే క్రమంలో ఒక అక్కడి నుంచి ఒడిశా ప్రాంతాల నుంచి ఏపీ ద్వారా మళ్ళీ తరలి మహారాష్ట్ర వరకు పోయే రూట్, దీని మీద ఇంకొకటి ఇన్ఫర్మేషన్ మీద మన అవర్ యంగ్ ఆఫీసర్ ACP చాటుపల్ ఉదయ్ ఏబిలీ గైడెడ్ బై DCP యాదాద్రి రాజేష్ చంద్ర గారు, వారి యొక్క టీం, దాంట్లో మోతీరామ్ గారు ఇన్స్పెక్టర్ గారికి చాలా ప్రముఖ రోల్ ఉన్నది. వారు దీని గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశారు. ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని కరెక్ట్గా సమాచారం మేరకు వెహికల్ చెకింగ్ చేసి ఇవాళ మార్నింగ్ ఒక పెద్ద గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. సుమారుగా 8 గంటలకి చోటుపల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మన ఒక పోలీస్ టీం ఒక DCMని ఇంటర్సెప్ట్ చేసింది. DCM చూస్తే పైన నుంచి ముందు ఫోటోగ్రాఫ్స్ కూడా కొన్ని చూపించడం జరుగుతుంది. ఎక్కడైనా ఎలాంటి సందేహాలు అనుమానాలు లేకుండా మొత్తం కవర్ చేసి ఉన్నది. కానీ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉండడం వల్ల దానికి లోతుగా పోయి చెక్ చేస్తే దాంట్లో ఒక హాలో బాటమ్ క్రియేట్ చేసుకొని ఎక్స్ట్రా ఫిట్టింగ్ పెట్టేసి ఒక కొత్త స్పేస్ తయారు చేసుకొని దాని లోపు 400 కిలోగ్రామ్స్ పైగా గాంజా అక్కడ. పుంగనూరు నియోజకవర్గం జ్యోతినగర్ విడిది కేంద్రం వద్ద నారా లోకేష్ సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆకస్మిక మృతి చెందిన టీడీపీ నేత పరుగుల రాజా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, ధూళిపాల నరేంద్ర, అమర్నాథ్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యం పెను ప్రమాదంలో ఉన్నదని సిపిఐ జాతీయ సమితి సభ్యులు చాడ వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్లోని ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మోడీ పాలనలో ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మోడీ పాలనలో ప్రశ్నించే వారిపై రాజద్రోహం కేసులు నమోదు చేసి బెదిరిస్తున్నారని, ప్రజలెవరికీ స్వేచ్ఛ లేదన్నారు. పాండిచ్చేరిలో ఫిబ్రవరి 25 నుంచి 27 వరకు జరిగిన జాతీయ సమితి సమావేశంలో చేసిన తీర్మానాలను వివరించారు. ఏప్రిల్ 14 నుంచి మే 15 వరకు ప్రజల వద్దకు సిపిఐ పాదయాత్ర చేపడుతున్నట్టు చెప్పారు. ఏ బీజేపీ అయితే ఇవాళ దేశవ్యాప్తంగా ఉందో ఆ బీజేపీ ఇక్కడ పుంజుకుంటుంది. అనివార్యంగా ఎవరి కారకులు ఏంటి అనేది మీమాంస కాదు, కానీ ఇవాళ దాన్ని బ్రేక్ చేయాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో వామపక్షాలు మేము మరి మునుగోడులో మద్దతు ఇచ్చాం. ఒక పెద్ద చర్చ జరిగింది. అసలు వామపక్షాల మద్దతు లేకపోతే టీఆర్ఎస్ గెలిచేది కాదు. టీఆర్ఎస్ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ అనుకోండి. అయితే బీఆర్ఎస్ కూడా అర్థం చేసుకోవాలి, వామపక్షాలు కొన్ని సిద్ధాంత పునాదుల మీద పనిచేస్తాయి, ప్రిన్సిపల్ బేసిస్లో ఉంటాయి. అతను ఇప్పుడు కూడా మేము చెప్పేదంటే కాంగ్రెస్తో అలయన్స్ ఉన్నా, టీడీపీతో అలయన్స్ ఉన్నా, నేనే ప్రత్యక్ష సాక్ష్యం. 2004 నుంచి 2009 దాకా సిపిఐ పక్ష నాయకుడిగా ఉండి ఒక రకంగా కాంగ్రెస్తో అలయన్స్లో మిత్రపక్షం ఉన్నప్పటికీ అనేక ప్రశ్నలు, ప్రాజెక్టుల సందర్శనలు, లేకుండా నిలదీతలు. మీకు తెలుసు కదా,
భూ పోరాటాలు మొత్తం బంద్ ఇచ్చినాం. ముదిగుండలో 7 చనిపోయారు. పోరాటాలు ఆగవు. రాజకీయ పరంగా నిర్ణయాలు మద్దతు ఇచ్చినంత మాత్రాన ప్రజా సమస్యలపైన సిపిఐ రాజీ లేని పోరాటం చేస్తుంది. ప్రజల కష్టాలు కడగండ్లపైన అలుపెరగని పోరాటం చేస్తుంది. అందుకనే మేము విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్కి విజ్ఞప్తి చేస్తున్నాం. సమస్యలు ఇవి, వీటి పరిష్కరించమని. 3 లక్షలు ఇస్తే ఇల్లుకు సరిపోదని చెప్తున్నాం. ఎందుకంటే ధరలన్నీ విరిగిపోయినాయి. మొత్తము అన్ని ధరలు విరిగిపోయినాయి. 5 లక్షలు కూడా సరిపోతాయంటే సరిపోకపోవచ్చు. కానీ ఓ పరిమితి, ఓ పద్ధతి. తిరుమల శ్రీవారిని విశాఖ శారదాపీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న స్వరూపానందేంద్ర సరస్వతికి టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ అధికారులు స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర సరస్వతిలకు స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన స్వరూపానందేంద్ర సరస్వతి మీడియాతో మాట్లాడుతూ హర్యానాలోని కురుక్షేత్రంలో లక్ష చండీ యాగం నిర్వహించడం జరిగిందన్నారు. మహాక్షేత్రంలో లక్ష చండీ యాగం యావత్ భారతదేశంలో ఎప్పుడూ జరగలేదు. 16 రోజుల పాటు యావత్ భారతదేశంలో మారుమ్రోగించిన అద్భుతమైన లక్ష చండీ యాగం పూర్తి చేసుకుని అక్కడ నుండి ఋషికేశ్ గంగా స్నానంతో అవభృతం జరిపించుకొని ఇక్కడ కాణిపాకంలో లక్షమోదుగా యాగం నిర్వహిస్తున్నారు. దాని నిమిత్తమే ఇలా వచ్చి ఎవరికి భారతదేశంలో చిక్కనటువంటి అద్భుతమైన అవకాశం లక్ష చండీ యాగం విశాఖ శ్రీ శారదా పీఠానికి ఇచ్చిన నాకు అత్యంత ప్రేమైన దేవుడు వెంకటేశ్వర స్వామి సన్నిధి. ఇవి బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి యాత్ర కేసులో అధికార పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డికి మరోసారి సిబిఐ నోటీసులు. ఈ నెల 6న హైదరాబాద్లోని సిబిఐ కార్యాలయంలో హాజరు కావాలని పిలుపు. వేములవాడ రాజన్నను దర్శించుకున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రతి అడుగులో ఆ పరమశివుడే తోడుగా ఉండి నడిపిస్తున్నట్టుందని వ్యాఖ్య. కంటోన్మెంట్ సిల్వర్ కాంపౌండ్ లో దివంగత ఎమ్మెల్యే సాయన్న విగ్రహం ఆవిష్కరణ. సాయన్న ఎప్పుడూ ప్రజల మనస్సులలో ఉంటారన్న మంత్రి తలసాని. శ్రీకాకుళం కాశీబుగ్గ కన్యకా పరమేశ్వరి ఆలయంలో అపచారం. ఆలయంలో పాలాభిషేకం చేయించుకున్న అధికార పార్టీ నేత కోట్ని రమేష్. స్టే ట్యూన్ టు 95 న్యూస్.